సౌరవ్ గంగోలీ భారత క్రికెట్ చరిత్రలో ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ గా గుర్తించబడతాడు. బెంగాల్ టైగర్ అని పిలువబడే గంగోలీ తన ధైర్యమైన ఆట తీరు, ఫీల్డింగ్ లో ఉత్సాహం మరియు ఎదురుదాడిని ఎదుర్కొనే ధైర్యంతో ప్రసిద్ధి చెందాడు. అతని బ్యాటింగ్ విధానం భారతీయ క్రికెట్ కు కొత్త గమనాన్ని తీసుకొచ్చింది. గంగూలీ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు అతని అగ్రెసివ్ ఆటతో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి డోంట్ గివ్ అప్ మెంటాలిటీని జట్టులో పెంచేవాడు. జట్టు ప్రదర్శనలో ఎటువంటి ఆటంకం వచ్చినా గంగోలీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవాడు. అతడి కెప్టెన్సీలో భారత్ కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించింది. 2002లోని ఇంగ్లాండ్ భారత్ సిరీస్ లో గంగోలీ చేసిన ఒక ఘటన ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచింది. నార్త్ వెస్ట్ సిరీస్ లో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత అతను చొక్కా విప్పి ఫీల్డింగ్ బౌలర్లకు ఎదురుగా చూపించిన ధైర్యం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదని, భారత క్రికెట్ యొక్క అగ్రెసివ్ మానసికతను ప్రపంచానికి చూపిన ఘటనని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ అనంతరం గంగూలీ అభిమానుల గుండెల్లో మరొక స్థానం సంపాదించాడు. అతని ధైర్యం, ఆటపై అంగీకారం మరియు జట్టు కోసం చూపిన అంకితభావం దేశంలో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఇతని నిర్ణయాలు కూడా జట్టుకు ధైర్యాన్ని, అంచనాలను పెంచేవి. మొత్తానికి సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ లో లెజెండ్ గా గుర్తించబడతాడు. అతని కెప్టెన్సీ, అగ్రెసివ్ బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ లో చూపిన ధైర్యం భారత జట్టుకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్ కెప్టెన్ నాజీర్ హుస్సేన్ పై తీర్చుకున్న రివెంజ్ గంగూలీ ఆలోచన ధోరణిని ప్రతిబింబించేది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక క్లాసిక్ మూమెంట్ గా నిలిచింది.